క్రైస్తలాడ్. యూదాపత్రిక 1:24 తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో ఒక సేవకుడు చెప్పారట, యవనస్తులు తప్పక తొట్టిల్లతారు అని ఉంది అన్న. యవనస్తులు తప్పక తొట్టిల్లతారు అని ఉంది. వచ్చిన దగ్గర నుండి అదే మాట్లాడుతున్నావు. తొట్టిల్లకుండా కాపాడే దేవుడు అనే మాట లేదా అంటే, ఆ మాట లేదు, నేను ఇదే నమ్ముతున్నాను. ఫాస్టర్ గారు ఏం చెప్పారు నాయన అంటే, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్నారంట. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావంటే, నేను తొట్టిల్లాలని బైబిలే చెప్తుందండి అన్నాడు. తమ్ముడు, నువ్వు తొందరపడుతున్నావు. నువ్వు పూర్తిగా బైబిల్ చదవలా. యవనస్తులు యవన బలం ఉన్నా కూడా దేవుడు లేనివాడు తొట్టిల్లుతాడు, దేవుని తోడు లేనివాడు తొట్టిల్లుతాడు. ఎంత బలం ఉన్నా కండల వీరుడు అయినా నీవు తొట్టిల్లిపోతావు. నీ యవ్వన బలం కూడా నీకు సాయం చేయదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే తొట్టిల్లకుండా కాపాడగలిగే శక్తిమంతుడు ఆయన. 119వ కీర్తన 9వ వచనంలో, యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును బట్టి దానిని సరిగా చూసుకొని వారు పవిత్రంగా ఉంటారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో. మీకు అర్థమైందా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. 119వ కీర్తన 37వ వచనంలో ఉంటుంది, నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అన్నీ స్పష్టంగా ఉండగా వాక్యంలో ఒక వాక్యాన్ని పట్టుకొని తొట్టిల్లతారంట. వాళ్ళు ఎవరైనా తొట్టిల్లొచ్చు, కానీ దేవుని ఆశ్రయించిన వాడు ఎన్నడూ తొట్టిల్లడు. యోసేపు యవనస్తుడే, మరి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. ఆ పైలైన్ పట్టుకున్నారు, కానీ ఆ కింద లైన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇదిగోండి, కింద లైన్ తీసుకున్న ఆయనే ఈయన. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు అనుకున్నాడు. దేవుని యందు భయభక్తి గలవారు తొట్టిల్లకుండా కాపాడబడతారని నమ్మాడు. అప్పుడు బైబిల్ లేదు, ఫాస్టర్ గారు లేరు, వాక్యం లేదు. కానీ ఎలా నమ్మాడు? వెనుక లైన్ తీసుకున్న ఆయన ఈయన. యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలము పొందుతారు అన్నాడు. దేవుని యందు భయభక్తి గలవారు తొట్టిల్లకుండా కాపాడబడతారని నమ్మాడు. వాళ్ళ నాన్నగారు చెప్పిన వాక్యాలు పట్టుకున్నాడు. వాళ్ళ తాతగారు భక్తి మరి పునికి పుచ్చుకున్నాడు. భక్తిపరుడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇతనికి అనేక శోధనలు వచ్చాయి. తొట్టిల్లకుండా కాపాడబడ్డాడు. యవన కాలంలోనే కాపాడబడ్డాడు. యోసేపు అంటాడు, ఇట్టి పాపములను నేను ఎలా చేస్తాను? నా దేవుడైన ప్రభు నన్ను చూస్తున్నాడు. అది శాపంగా మారుతుంది. ఈ పాపం శాపంగా మారుతుంది, వద్దు అని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అక్కడ యోసేపు తొట్టిల్లలేదు, పాపాన్ని తప్పించుకొని పారిపోయాడు. అందుకే దేవుడు అతన్ని ఐగుప్తు దేశం, తన దేశం కాని దేశంలో మంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టి ఆ దేశమంతటిని కాపాడేవాడిగా చేశాడు. అబ్రహాము పాదం తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు. సమూయేలు యొక్క పాదం తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు. మీరు బైబిల్లో చదవచ్చు. అపోస్తులైన పౌలు పాదము తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు. పౌలు అంటాడు, దుష్టత్వం నుండి నా దేవుడు నన్ను కాపాడాడు, మిమ్మల్ని కాపాడతాడు, నీ పాదము తొట్టిల్లకుండా కాపాడతాను అని వాగ్దానం చేశాడు. షల్ మీ క్లోజ్ యువర్ ఐస్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. సేవలో కానీ, పరిచర్యలో కానీ, కుటుంబాలలో కానీ, యవ్వన బిడ్డల చదువులో కానీ వారు నడుచున్నప్పుడు వారి పాదం ఇరుకున పడకుండా తప్పించాడు ప్రభువా. సాతాను శోధనలో పడకుండా తప్పించండి. యవన బలమున్న ఎంత తెలివైన వారైనా పడిపోతారు. యెహోవాను ఆధారం చేసుకుని బ్రతికిన వారు ఏ శోధనలైనా జయిస్తారు అని వ్రాయబడింది. పక్షిరాజు యవనం వలె యవనంను నూతనపరుస్తా అన్నావు. నా ప్రభువా, పైకి ఎగిరే శక్తిని నీ ప్రజలకు దయచేయండి. నీ ప్రజల్లో ఉన్న ఇబ్బందులు కొట్టివేయండి. వారు వర్ధిల్లుటకు మార్గం సరళం చేయండి. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లు నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామాల్లో వీరందరికీ చక్కటి నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మా కిమ్మని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపేసయ్యా, నీ ప్రేమను నేను
చూపేసియా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.